అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం దృష్టి పెట్టింది. బైడెన్ పోటీలో ఉన్నంత వరకు డొనాల్డ్ ట్రంప్దే విజయం అన్న వాదన బలంగా వినిపించింది. సడన్ గా ఆయన తప్పుకొని కమలా హారిస్ సీన్లోకి రావడంతో సినిమా మొత్తం మారిపోయింది అనే టాక్ గట్టిగానే వినపడుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి బైడెన్ ట్రంప్ మధ్య డిబేట్ సాగింది. ఇందులో ట్రంప్ పైచేయి సాధించారు. మొన్న మధ్య ట్రంప్ హారిస్ మధ్య జరిగిన చర్చ కూడా హోరాహోరీగా సాగింది. సెప్టెంబర్ 9న జరిగిన డిబేట్లో కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి కంటే డెమోక్రటిక్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. డిబేట్లో కమలా హారిస్ తన సత్తా చాటతంతో ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ పెరిగినట్లు చెబుతున్నారు. అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతే కమలా హారిస్ మాత్రం చిరునవ్వుతోనే అమెరికన్ల హృదయాలు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ సంస్థ SSRS ద్వారా పోల్ నిర్వహించిన CNN హారిస్ సమయస్ఫూర్తి విధానాలు ఆకట్టుకున్నట్లు తేలింది. దాదాపు 63% మంది డిబేట్ వ్యూవర్స్ కమలకు జై కొడితే కేవలం 37% మందే ట్రంప్కి మద్దతుగా నిలిచారు. ప్రెసిడెన్షియల్ డిబేట్లో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అంతగా పెర్ఫామ్ చేయలేదు అని ట్రంప్ మద్దతుదారులే చెబుతున్నారు. దాదాపు 69% మంది ట్రంప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. హారిస్ మద్దతుదారుల్లో మాత్రం 96% మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. జూన్లో జో బైడెన్ని డొనాల్డ్ ట్రంప్ అవుట్ పెర్ఫార్మ్ చేయగా ఈ డిబేట్లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సరిగ్గా బదిలిచ్చారు అంటూ సపోర్టర్స్ చెబుతున్నారు. డిబేట్ ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో చాలా రకాల డిబేట్స్ నడుస్తున్నాయి. ట్రంప్ వీక్నెస్ను పట్టుకొని హారిస్ విజయవంతంగా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ పాలసీలు చెప్పడం కాస్త తడబడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. డిబేట్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. ట్రంప్ తీరు కూడా హారిస్కు బాగా కలిసొచ్చింది. మొన్న జరిగిన డిబేట్లో అబార్షన్ లాంటి విషయాలను ట్రంప్ టచ్ చేయటం హారిస్కు బాగా కలిసొచ్చింది. జో బైడెన్ విఫలమైన టారిఫ్ ఇష్యూలోకి హారిస్ను లాగిన ట్రంప్ దాన్ని సమర్థంగా కొనసాగించి ఉంటే డిబేట్ మరోలా ఉండేది అని అనలిస్టులు అంటున్నారు. ఇలా ట్రంప్ చేసిన స్వయంకృత అపరాధాలు హారిస్కు వరంగా మారాయి. అమెరికన్లో 44% మంది తమ సమస్యల పట్ల హారిస్కు అవగాహన ఉంది అంటే 40% మంది ట్రంప్ తమ సమస్యలు తీర్చగలరు అని ఆశాభావంతో ఉన్నారు. ఇమ్మిగ్రెంట్స్ అంశంలో కమాండ్ ఇన్ చీఫ్ మాదిరిగా ట్రంప్ ముందుండి సమస్యను పరిష్కరించగలరు అని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించడంలో కమలా ముందుంటారు అంటూ మరికొందరు చెబుతున్నారు. ఇద్దరి మధ్య మరో డిబేట్ అక్టోబర్లో ఉండాల్సింది. కానీ మొన్న జరిగిన చర్చలో తనకి అన్యాయం జరిగిందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై తాను హారిస్తో డిబేట్స్లో పాల్గొనను అని చెప్పేశారు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ట్రంప్పై హారిస్ పైచేయిగానే ఉంది. ఇదే టెంపో కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని ఓట్లుగా మలుచుకోగలిగితే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా అవటం ఖాయం అనే భావన చాలా మందిలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.